నీ అమ్మ ఏంటి ఈ బస్సు ఇంకా రాదు? బాబు ఆటో ఏమైనా కావాలా? వద్దండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. పర్లేదు రా బాబు, తిప్పేస్తా. వద్దండి, బస్ వచ్చేస్తుంది. రూమ్ ఏమైనా కావాలంటే చెప్పు, ఇప్పిస్తా. ఏం వద్దండి. అమ్మాయి కావాలా? నేను అలాంటి కాదు. జస్ట్ 2000 ఫుల్ నైట్ ఎంజాయ్ పండుగ. చెప్పాక వద్దని, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పోనీ యాంటీ అయితే ఓకేనా? 1500. నువ్వు రా వెళ్దాం రా. నా రేటు 200. ఏరా తాగొచ్చావా? అబ్బే లేదు నాన్న. మరి ఎందుకు ఇంత లేట్కి వచ్చావు? అంటే ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్ళాను. అయితే ఖచ్చితంగా తాగావు. అయ్యో లేదు నాన్న, మీ దొడ్డు. సరిపోయారు ఇద్దరును. నా కొడుక ఒక్కటిచ్చాను అనుకో, కరెంట్ తీగ మీద కాకిలా గిలగిలా కొట్టుకుంటావు. అబ్బచ్చా, ఏది ఒకసారి ఇవ్వ చూద్దాం. ఆ ప్రభువు నిన్ను చల్లగా చూస్తాడు మైసాన్. స్వామి శరణం ఫాదర్. అరే మామ, ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వుతుందిరా, తనని పడేయడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పరా? అరే ఇప్పుడు ఇన్ని చూడు ఎలా ఎర్రి పప్పని చేస్తాను. రే నీకు చెప్పినట్టు చేయి. ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పిద్ది. ఫస్ట్ నువ్వు అమ్మని చూసి నవ్వు. ఇప్పుడు కోపంగా చూడు. మళ్ళీ నవ్వు. మళ్ళీ కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. ఇప్పుడు పిచ్చోళ్ళ నవ్వు. ఎగిరినట్టు ఎగురు. ఇప్పుడు పిర్రలు బాగా గోక్కుని తనని ఎక్కిరించి పెదాలు కొరికి ముద్దు పెట్టి రమ్మని చెప్పు. ఇప్పుడు తను స్ట్రైట్ గా నీ దగ్గరకు వచ్చి గట్టిగా ఐ లవ్ యూ చెప్పి చూడు.